సత్యవతిని ప్రేమించిన శంతన మహారాజు కోరిక నెరవేరింది. ఎవరితో, ఎందువల్ల నెరవేరింది? భీష్మ ప్రతిజ్ఞతో నెరవేరింది. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు సత్యవతి ఆలోచన ఏమిటి? తనదే కదా వివాహం. ఏమీ మాట్లాడదు. తండ్రి తన మంచి చెడ్డలు చూడగలడు అన్న ఒక ఆలోచన ఆమెకుంది. అందువలన ఆమె తల వంచుకుని జరుగుతున్న తతంగం అంతా చూస్తూనే ఉంది. ఏమీ మారు మాట్లాడదు. తండ్రిని ఎదిరించదు. లేదు లేదు, నేను శంతన మహారాజుని వెంటనే పెళ్లి చేసేసుకుంటాను, వెళ్ళిపోతాను అని చెప్పదు. తండ్రి ఏం మాట్లాడుతున్నాడో అంత స్పష్టంగా వింటూ అందులో తను కల్పించుకోకుండా తను కన్యగానే నిలబడి ఉంటుంది. సరే, చివరికి వివాహానికి దాసరాజు ఒప్పుకున్నాడు. భీష్ముడు ప్రతిజ్ఞ చూసి దాసరాజు కూడా ఆశ్చర్యపోయాడు. అందుకే అంటారు, ప్రపంచ సాహిత్య చరిత్రలో భీష్ముడు లాంటి వ్యక్తి లేడు అని. తన జీవితం, తన యవ్వనం అన్నీ కూడా దారపోసినవాడు, స్వచ్ఛంద మరణం పొందినవాడు. ఎవ్వరూ లేరు ఇలాంటి వ్యక్తులు. భీష్ముడు లాంటి వ్యక్తి ఎవ్వరూ లేరు. సరే, భీష్మ ప్రతిజ్ఞతోటి ఈ వివాహం అయింది. సత్యవతి కన్యగా వ్యాసునికి జన్మనిచ్చింది. ఈ దేవవ్రతుడు తనకి కుమారుడిగా వచ్చాడు. జన్మనిచ్చిన వ్యాస మహర్షి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ భీష్ముడు ఆమెకు కుమారుడయ్యాడు. ఆ రోజు నుంచి, ఏ రోజైతే ఈ వివాహానికి ఒప్పందం జరిగిందో అప్పటి నుంచి సత్యవతి కూడా ఉన్నతమైన ఆశయాలు కలిగిన స్త్రీ. భీష్ముడిని తన పెద్ద కుమారుడిగానే భావిస్తూ అన్ని విధాలుగా గౌరవిస్తుంది. సరే, భీష్ముడు ఎంతో ఆనందిస్తాడు. ఎంత ఆనందిస్తాడంటే బంగారపు రథంలో సత్యవతిని తండ్రిని కూర్చోపెట్టి తనే స్వయంగా రథం నడుపుకుంటూ రాజ్యానికి తీసుకొస్తాడు. అక్కడ వైభవంగా వివాహం జరుగుతుంది. భీష్మ ప్రతిజ్ఞ గురించి అందరికీ తెలుస్తుంది. కొంతమంది ఏమిటి ఇలా చేశాడు శంతనుడు అని కొంతమంది అనుకుంటే, కొంతమంది స్త్రీ కాంక్ష ఇలా చేస్తుంది అని కొంతమంది అనుకుంటారు. సరే, ఏది ఏమైనా వల పెంచుకున్న శంతనుడు, సత్యవతి కొంతకాలం దాంపత్య జీవితాన్ని బాగా గడిపారు. బహుపుత్రుల్ని పొందాలి అనుకున్న శంతన మహారాజుకి 2 కుమారులు జన్మించారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. ఈ 2 కుమారుల బాల్యాన్ని చూస్తూ ఉండగానే, ఇంకా పెద్దవాళ్ళే అవ్వలేదు వాళ్ళిద్దరూని చూస్తూ ఉండగానే అనారోగ్యం చేత శంతన మహారాజు చనిపోతాడు. ఎంతో కాలం ఉండాలి, ఎంతమంది పిల్లలను కనాలి అని ఎంతో ఆశ పెట్టుకున్న శంతన మహారాజు కేవలం 2 మగపిల్లలతోటి అతను నిష్క్రమించవలసి వస్తుంది. తెల్లబోయింది సత్యవతి. జరుగుతున్న విషయాలు ఏవి తన చేతిలో లేవు. భీష్ముడు చూస్తే వివాహం చేసుకోనని కూర్చున్నాడు. రాజ్యం చూస్తే ఇలా ఉంది. పిల్లలు చిన్నపిల్లలు. ఏదో రకంగా భీష్ముడి సలహాలతోటి ఆ చిత్రాంగదుణ్ణి, విచిత్ర వీర్యుణ్ణి పెంచి పెద్ద చేస్తుంది. చిత్రాంగదుడు యవ్వనంలో వాళ్ళిద్దరూ కూడా అనేక విద్యలు వాళ్ళు కూడా నేర్చుకున్నారు. బాగానే పెద్దవాళ్ళు అయ్యారు. చిత్రాంగదుడు అనే ఒక గంధర్వరాజుతో యుద్ధం చేస్తూ చిత్రాంగదు నిహతుడవుతాడు, అంటే చచ్చిపోతాడు. యుద్ధంలో అతను చనిపోతాడు. అయిపోయింది కదా. మళ్ళీ ఒక్కడే కుమారుడు మిగిలాడు, విచిత్ర వీర్యుడు అనే ఈ కొడుకు మాత్రమే మిగిలాడు సత్యవతికి. అయ్యో, తండ్రి కోరికలు ఏమీ తీరకుండానే ఒక్క కొడుకే మిగిలాడు. మళ్ళీ అంతకుముందరున్న కొడుకు ఎవరు? భీష్ముడు. వీడు విచిత్ర వీర్యుడు. వీడే మిగిలాడు. వీడికి ఎలాగైనా పెళ్లి చేసి ఈ వంశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసేసి తను మనసులో దుఃఖిస్తూనే సత్యవతి రాజ్యాభివృద్ధికి తను చేయగలిగిన ఇంత సేవ చేస్తూనే ఉంటుంది. మధ్యలో భీష్ముడి సలహాలు ఉంటాయి. చెప్పాను కదా, భీష్ముడిని తన పెద్ద కుమారుడిగా స్వీకరించి అతని ఆజ్ఞలని, అతని ఆలోచనల్ని గౌరవిస్తూ అన్ని రకాలుగా వీళ్ళిద్దరూ కూడా రాజ్యాన్ని నడుపుతున్నారు.
ఇప్పుడు విచిత్ర వీరుడికి వివాహం చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చింది. మరి సంతానం ఉంటేనే కదా వంశాభివృద్ధి జరుగుతుంది. విచిత్ర వీరుడికి వివాహం చేశారా లేదా అన్నది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.